హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరూ చాలా ఈజీగా చేసేయగలిగే వడియాలు, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఒక అరగంటలో అయిపోతుందండి. అంత చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. దానికోసం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. మీ దగ్గర మందపాటి గిన్నె లేకపోతే కుక్కర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. తర్వాత దాంట్లో పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకోండి. తర్వాత మీకు రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అనేది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నాక మనకు వాటర్ అనేది మరిగిపోవాలి. మనకు వాటర్ అనేది ఇలా మరుగుతున్న స్టేజ్లో ఇప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఉప్మా రవ్వ అది వేసుకోవాలి. ఇది వేసుకొని వెంటనే బాగా కలుపుకోండి. మనకు ఉండలు కడుతుంది కాబట్టి వెంటనే బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఇలా ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఉండలు కడుతుంది మనకు. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా కలుపుకోండి నిదానంగా. తర్వాత ఇలా కలిపిన కొద్దీ మన కన్సిస్టెన్సీ అనేది గట్టి పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిపోయాక ఒక 5 నిమిషాల మూత పెట్టండి. మనకు తొందరగా గట్టి పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిపోవాలంతే. మనకి ఇలా స్పూన్తో తీస్తే జారిపోయి కింద పడేటట్టు ఉంటే సరిపోతుంది. ఈ టైంలో ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ టైప్లో ఉండాలి. మరి గట్టి పడొద్దు, మనకు ఇలా జారుతుంటే సరిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ఇదే టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని చల్లారపరచుకోండి. మీరు క్లాత్ పైన వేయాలనుకుంటే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అదే మీరు ఏదైనా కవర్ లాంటి దానిపైన వేద్దామనుకుంటే వేడిగా ఉన్నా పర్లేదండి, వేసుకోవచ్చు. కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని ఒక క్లాత్ అనేది కాటన్ క్లాత్ని కాస్త తడుపుకొని గట్టిగా పిండి ఆ పచ్చి దానిపైనే ఇది వడియాలు మనం వేసుకోవాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా అయిందో మనకు. ఇప్పుడు దాన్ని చేతులు కొద్దిగా వాటర్ తీసుకొని చేతులు తడుపుకొని దాని నుండి కాస్త పిండి అనేది తీసుకొని మనం వడియాల మిషన్లో వేసుకోవాలి. పిండిని వడియాలది అనేది స్టార్ తీసుకున్నాను నేను. ఆ స్టార్ పెట్టుకొని ఇప్పుడు పిండి దానిపైన పెట్టుకొని మిషన్లో వేసుకొని పిండిని వడియాలు సేమ్ మురుకులు ఎలా చేసుకుంటామో ఆ టైప్లో చేసుకోవాలి. క్లాత్ అనేది కొంచెం పచ్చిగా ఉండాలండి. మనం గట్టిగా పిండి ఆరేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అనేది చూసారు కదా, 2 చుట్లు చుడితే సరిపోతుంది మనకు. మరి ఎక్కువ కూడా రాదు, చుట్లు అనేవి 2 సరిపోతాయి. ఇప్పుడు దీన్ని ఇలాగే పిండి మొత్తం ఇలాగే వడియాలు వేసుకోండి. క్లాత్ అంతా మీరు తొందరగా ఆరాలి అనిపిస్తే దూరంగా వేసుకోవచ్చు దీన్ని మీరు. నేనైతే గాలి రూమ్లోనే వేసుకున్నానండి. ఎండ కూడా అవసరం లేదు, జస్ట్ గాలికే ఫ్యాన్ వేసుకుంటే ఫుల్గా అదే ఆరిపోతాయి, ఈజీగా ఆరిపోతాయి. మనకు ఎండతో పని కూడా ఉండదు మనకు. చూసారు కదా, ఫ్యాన్ పెట్టాను అంతే, ఇలా ఆరిపోయాయి మనకు. జస్ట్ ఒక నైట్ అంతా సరిపోయిందండి నాకైతే. ఎంత ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా. క్లాత్ పట్టుకొని ఇలా తీస్తే సరిపోతుంది మనకు. వడి అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం వడియాలన్నీ తీసుకొని కావాలంటే మీరు 1 గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవచ్చు. ఈ మొత్తం తీసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని తర్వాత ఇప్పుడు దీన్ని మీరు ఆయిల్లో ఫ్రై చేస్తాను చూడండి. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం ఎండబెట్టుకున్న వడియం ఒకటి వేసుకొని చూడండి ఎంత బాగా పొంగుకుంటూ వస్తున్నాయో. చాలా బాగా వచ్చిందండి వడియం అనేది. ఒకసారి మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే వడియం కాబట్టి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.